వీడియోని ఫుల్గా చూడండి, మధ్యలో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తాను, మీకు ఎప్పుడైనా అర్థమవుతుంది. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఏంటి బ్యాగులు పట్టుకొని బయట నించున్నామని చూస్తున్నారు కదా. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. ఇంకైతే బస్సులో నుంచి వచ్చేసామండి. ఇంక బస్సు అయితే వీడియో చేయలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది. ఇంక తీయడానికి అయితే బాగా రాదనేసి తీయలేదన్నమాట. అది చూసారు కదండి, చీకటి అయిపోయింది ఆ పక్కన అండి. ఇంక ఇది అయితే మా అమ్మ వాళ్ళ ఊరండి. ఇల్లు కూడా ఇదే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా ఊరైతే మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ లెగ్గానే ఇంక చూపిస్తాను. పొలాల కాసి అయితే చూడండి, చుట్టూ పొలాలు ఉండి మధ్యలో ఊరు ఉంటుంది, చిన్న ఊరు. అందులో షాపులు కూడా ఉండదు. ఇంకా ఊరు లేచిన తర్వాత బ్రష్ చేసి రెడీ అయిపోయి మా పెద్దమ్మల ఊరు అయితే వెళ్ళాము. అక్కడైతే తీర్థానికి అయితే మేము వెళ్ళామండి. ఇంకా మా పిల్లలు మేము అయితే మాత్రం వెళ్ళిన తర్వాత అక్కడ గడ్డి కోయడానికి మా పెద్దమ్మ రమ్మంటే గడ్డి కోయడానికి వెళ్ళి, వీళ్ళేమో మా పిల్లలు మా చెల్లి వీళ్ళందరూ అయితే పెసరకాయలు అయితే తెంపేశారు. ఒక పక్క పెసర చేలు వేసారు, ఒక పక్క ఏమో మినప మొక్కలు వేసారు. చూసారు కదండి పెసలు అయితే ఎంత బాగా వచ్చాయో. మేమైతే కొన్ని అయితే పెసలు అయితే తెంపేశారు వీళ్ళైతే దొంగతనంగా, దొంగ పిల్లలు వీళ్ళు. చూసారు కదండి ఎలా తినేస్తున్నారు. ఇవైతే మినప అండి, ఇంకా రాలేదు అవి. పెసలు అయితే ముందు తర్వాత కొంచెంసేపు పోయేకి ఇంటికి వెళ్ళిపోయి అక్కడైతే వంటలో కొంచెం పాలు పొందాం మేమైతే. మనం చూసారు కదండి, చికెన్ ఇంకా వడలు ఇంకా బిర్యానీ రెడీ అవుతుంది. మా వదిన చిన్న వదిన అండి, చిన్న వదిన వాళ్ళ ఇంట్లో భోజనాలు ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు ఇవి. ఇంకా చేపల పులుసు అయిపోయింది, చేపల ఫ్రై అవుతుంది చూడండి. చేపలు మా చిన్నవాడు అయితే మాత్రం స్వీట్ గారెలు అంటే చిన్నపిల్లలకి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. ఇంకా మా చిన్న అబ్బాయికి అయితే స్వీట్ గారెలు ఇష్టం, ఆడైతే తింటున్నాడు. ఇంకా మా అక్క అయితే మాత్రం ఇక్కడ చేపలు అయితే ఫ్రై చేస్తుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి కదండి చేపల ఫ్రై. చూడండి హాట్ బాక్స్లో అయితే మాత్రం తీసేసాము వచ్చిన చుట్టాల కోసం. ఇంకా మా పెద్ద అన్నయ్య వాళ్ళు అయితే మాత్రం ఇంకా వంట అయితే స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళు అన్నమాట, ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. చూసారు కదా వంట మనిషిని అయితే పెట్టారు మా అన్నయ్య అయితే మాత్రం. వెజ్ బిర్యానీ అయితే ఇది. వెజ్ బిర్యానీకి ఇంకా పాలు ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ అయితే ఉల్లి కాడలు వేశారు వెజ్ బిర్యానీలోని. టేస్ట్గానే ఉంది. అందరూ పెరిగేస్తారు కానీ ఇక్కడ వంట మనిషి అయితే మాత్రం అతను అయితే మాత్రం పాలు వేసాడు. ఇంకా ఏమేమి వేసాడో నాకు కూడా నేను చూపిస్తాను చూడండి. ఆ ఐటమ్స్ అయితే వేసాడు చూడండి, ఇవన్నీ అయితే వేసాడు. అందులో అయితే టేస్టింగ్ సాల్ట్ ఉప్పు ఇవన్నీ వేసాడు. ఇంకా లాస్ట్ వరకు అయితే నేనైతే చూపించలేనండి, ఎందుకంటే తర్వాత నేనైతే నా పనిలో నేను బిజీ అయిపోయాను. ఇంకా 4 కేజీలు అయితే వెజ్ బిర్యానీ చేసిన తర్వాత ఇంకా అమ్మవారు వచ్చింది చూడండి. ఆ ఊళ్ళో అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం డబ్బులతో అమ్మవారిని అయితే ఊరేగిస్తారండి. నాకు తెలీదు, మీరే చూసేయండి. అమ్మవారు అయితే ఆ చివరి నుండి చివరి వరకు తిరిగిన తర్వాత అయితే మాత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది. మేమైతే మాత్రం కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా తీర్థంలోకి ఎంత ఇచ్చినాం చీకటి అయిపోయింది చూడండి. ఇంక ఈ విధంగా అయితే మాత్రం తీర్థం అయితే జరుగుతుంది. ఒక పక్క అయితే మాత్రం చూసారు కదండి, ఇక్కడ ఏమేమి అమ్ముతారో చూపిస్తానండి. గుడికి వెళ్ళిన వాళ్ళకి కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ అమ్ముతారు. ఇంకా మాంసం కూడా అమ్ముతాయి ఇక్కడైతే మాత్రం. చూసారు కదా గుడి అయితే అదండి. అది ఏ గుడి, అది ఏ అమ్మవారో మాకైతే తెలియదు, ఏదో వెళ్ళిపోతాం సరదాగా. చూసారు కదండి మటన్ అమ్ముతారు ఇక్కడ. పిల్లల కోసం కొన్ని కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని పెట్టారు అన్నాను కదండి, ఇవేనండి రంగుల రత్నం అవిని. చిన్నప్పుడు అయితే మనం తెగ ఆడుకుండేవారం మేమైతే, అప్పుడు తెలియక. ఇప్పుడైతే మేము కూడా ఎక్కాలనుకున్నాం కానీ కళ్ళు తిరుగుతాయి అనేసి ఇంకా ఎక్కలేదు మేమైతే మాత్రం. చూసారు కదండి మా పిల్లలు ఎక్కమంటే వాళ్ళు కూడా నన్నే రమ్మన్నారు. నాకైతే కళ్ళు తిరుగుతాయని నేనైతే ఎక్కలేదు.
మనిషికి చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు అట, పెద్దవాళ్ళకి అయితే 50 రూపాయలు అయితే బాగానే ఉంది. ఇక్కడ కిడ్స్ కోసం అయితే చిన్నపిల్లలు వస్తారు కదా, వాటి కోసం అయితే ఇక్కడ బొమ్మలు అవన్నీ అమ్ముతారు. ఇంకా ఎవరికి నచ్చినవి అయితే వాళ్ళు కొనుక్కెళ్తారు. తర్వాత ఇక్కడ తాగడానికి ఇక్కడైతే చూసారు కదండి కొన్ని బొమ్మలు అంటే ఇంక మా మేనలు అయితే బొమ్మ కొమ్మలు ఇచ్చారు. మేమైతే చిన్నప్పటి నుండి అయితే చక్కీలు అయితే చాలా ఇష్టంగా తినేవారు. మా అమ్మాలు అయితే ఏ ఊరు వెళ్ళా సరే చక్కీలు తెచ్చండి అనేవారు. మేమైతే మా మామగారు అయితే చక్కీలు ప్రతి సంవత్సరం 50 రూపాయలు అయితే నేను కన్ఫామ్గా కొంటాను. చూసారు కదండి చక్కీలు చాలా బాగుంటాయి, బెల్లంతో చేస్తారనమాట. ధాన్యం ఉంటాయి కదండి, ఆ ధాన్యాన్ని పేల్చేసి అంటే బొగ్గుల మీద వేసేస్తే పటాపట మనం పేలుతాయి. ఆ మురిల్లాగా వస్తాయి అన్నమాట. ఆ మురిల్లోనే వీళ్ళైతే బెల్లం పాకం వేసేస్తారు. అవే చక్కీలు అయిపోతే ఏది గోరింటాకు పెట్టుకున్నారు వీళ్ళైతే మాత్రం మస్తు చెల్లాలు. ఇలాగైతే మాత్రం గోరింటాకు అన్నమాట. అప్పుడే చిన్నప్పుడైతే తెగ పెట్టేసుకునేవారు ఫోన్లు దొరక్క. చూసారు కదండి మనిషికి 10 రూపాయలు అట చేతికి. మా మేనగోళ్ళు కూడా పెట్టుకుంది సరదాకి. ఇదైతే ఒక్క రోజే ఉంటుంది అన్నమాట. చూసారు కదా నలుగురు పెట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పక్కనేమో మా పిల్లలు ఆటలు చూడండి ఎలా ఊదుతున్నారు. చూసారు కదండి ఆ విధంగా అయితే సౌండ్ వస్తుందట. అది ఇంకా మేమైతే అర కేజీ 50 రూపాయలు అట. చూసారు కదండి ఖర్జూరం ఎంత బాగుందో. మేమైతే తీర్థంకి ప్రతి ఒక్క తీర్థానికి వెళ్ళా, పండగకి వెళ్ళా సరే ఈ ఖర్జూరం అయితే కొనుక్కుంటూ అయితే రాము. ఇంకా మేమైతే 4 బ్యాగులు తయారు చేసిన తర్వాత చొక్కా లైట్ ఏదో అంటే ఇది గేజర్ లైట్ అయితే మాత్రం మా పిల్లలు కొనుక్కున్నారు 2. చూసారు కదండి ఇంకా పిల్లల కోసం చాలా పడి ఇవి అయితే మాత్రం సెల్ పౌచులండి. సెల్ పౌచులు వెనకాతలు అయితే మాత్రం మీకు ఏది కావాలంటే అది అదే బొమ్మ వేస్తారు అక్కడ. ఇంక ఇక్కడ నుండి చివరి వరకు అయితే జనాలు చూసారు కదండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నూడిల్స్ కూడా పక్కన ఉందండి. నూడిల్స్ అయితే మాత్రం ప్లేట్ 20 రూపాయలు అట. కానీ ఏదో బాగుందో లేదో అనేసి అడగండి నన్ను అయితే మాది, ఎందుకంటే పల్లెటూరులో ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఇంకా మేమైతే మాత్రం 5 ప్లేట్లు ఎన్నో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలాగోలాగా బాగున్నా పోయినా సరే ఎలాగోలాగా తినాలి కదా అనేసి తినేసి ఇంకా అక్కడ నుండి అయితే మాత్రం వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా తీర్థం అయితే ఆ పక్కన జరుగుతుంది. మేము రోడ్ అంటే మా మరణం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూసారు కదండి ఇంకా మార్నింగ్ అయ్యింది. మళ్ళీ మేమైతే మాత్రం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అమ్మాళ్ళ ఊరి నుండి నైట్ అంతా మా అమ్మాళ్ళ ఊరిలో పడుకున్నాము. మార్నింగ్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాము. ఇది మా చిన్నాన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది పక్కనైతే మాత్రం చూపిస్తాను రండి వాళ్ళ ఇల్లు అయితే ఎంత బాగుందో కదండి. ఈ వెనకాతలు అయితే బాత్రూమ్లు అండి. ఇక్కడైతే బోరింగ్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఆవులు కోళ్ళు ఇవన్నీ పెంచుకోవడానికి పైన అయితే మెట్లు ఇచ్చారు. చూసారు కానీ అదైతే బాత్రూమ్, వాషింగ్ మిషన్, ఇంకా బోరింగ్. ఇక్కడైతే గిన్నెలు స్నానాలు అన్నీ చేస్తారు. ఇంకా మార్నింగ్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఈవినింగ్ ఇంకా మేమైతే భోజనాలు చేసి బయలుదేరిపోయిన జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా మా పిల్లలు మేము ఉన్నాం కదండి. ఇంకా మా చెల్లి బస్సు కోసం ఆటో వచ్చేసి కొత్తవలస అయితే బస్ స్టాప్కి వచ్చాము. ఇంకా బస్ స్టాప్కి వచ్చిన తర్వాత బస్సులు మనకు కావాల్సినప్పుడు ఒకటే రాదండి. చూసారు కదండి అందరూ మనకు కావాల్సిన బస్సు రాకపోయినా సరే మేము ఏదో ఒక బస్సు ఎక్కేసి ఎలాగోలాగా మాత్రం వైజాగ్ వచ్చేయాలని ట్రై చేస్తే బస్సులు అయితే మాత్రం వచ్చిన బస్సులు చూపిస్తాను చూడండి, ఒక్కటి కూడా ఖాళీ లేదు. ఇంకా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు లైక్